రిషబ్ పంత్ క్రికెట్ గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. రిషబ్ పంత్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2 ఏళ్ల కిందట జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించడమే కాదు, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ మెగా వేలంలో పంత్పై కాసుల వర్షం కురిసింది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ రికార్డు సృష్టించారు. అయితే ఆ రికార్డును ఈ మెగా వేలంలో పంత్ బ్రేక్ చేశాడు. ఇంతకీ రిషబ్ పంత్ని ఆ ఫ్రాంచైజీ ఎన్ని కోట్లకు సొంతం చేసుకుంది? సన్ రైజర్స్ హైదరాబాద్ పంత్ని వదులుకోవడానికి గల కారణం ఏంటి? వాది స్టోరీ. అందరూ అనుకున్నట్లే జరిగింది. ఐపీఎల్ వేలంలో భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. దీంతో ఐపీఎల్ టోర్నీలోనే అత్యధిక ధర దక్కించుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. పంత్ పేరు వేలంలోకి రాగానే లక్నో, ఆర్సీబీ, హైదరాబాద్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఓ దశలో 20 కోట్ల వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ పంత్ను సొంతం చేసుకునే దిశగా కనబడింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 27 కోట్లకు పంత్ను దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ టోర్నీలోనే రికార్డు ధర పలికిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా వేలం 2025లో రిషబ్ పంత్ పైనే అందరి దృష్టి నిలిచింది. ఈ స్టార్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ ను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. రిషబ్ పంత్ కు 100కు పైగా ఐపీఎల్ మ్యాచ్ లో ఆడిన అనుభవం ఉంది. అలాగే వేలాది పరుగులు కూడా సాధించాడు. ఇక యాక్సిడెంట్ తర్వాత మరింత రెచ్చిపోతున్నాడు పంత్. ఇదే క్రమంలో ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రీటైన్ చేయనప్పుడు వేలంలో పంత్ పై కోట్లాది రూపాయల వర్షం కురుస్తుందని అందరూ భావించారు. ఇప్పుడు అదే జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు రిషబ్ పంత్. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మాత్రం కాదు, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అతన్ని 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో ఇదే భారీ బిడ్డింగ్. రెండు 2016 నుంచి ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు పంత్. 2016, 2017, 2018లో 3 ఐపీఎల్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడాడి స్టార్ ప్లేయర్. ఆ తర్వాత 2019లో ఢిల్లీ జట్టు పేరు ఢిల్లీ క్యాపిటల్స్ గా మారింది. ఆ తర్వాత పంత్ కి 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇచ్చింది. అదే సమయంలో గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ కూడా టోర్నీకి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే పంత్ సారథ్యంలోని డీసీ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది. అయితే ఢిల్లీ ఎప్పుడు ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. 111 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన పంత్ మొత్తం 3284 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు చేశాడు. ఢిల్లీ జట్టుతో తన 8 ఏళ్ల బంధాన్ని ఈసారి పంత్ ముగించాడు. ఈసారి లక్నో జట్టులో రిషబ్ ఏ అధ్యాయం రాసొస్తాడోనని అతని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రిషబ్ పంత్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2 ఏళ్ల కిందట జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టడమే అద్భుతం. దాదాపు 16 నెలల అనంతరం ఈ ఏడాది ఐపీఎల్లో పునరాగమనం చేసిన పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ గా కొనసాగించింది. అయితే ఇటీవలి రిటెన్షన్ జాబితాలో మాత్రం కొనసాగించలేదు. దీంతో 2 కోట్ల బేస్ ప్రైస్ తో మెగా వేలంలోకి వచ్చాడు పంత్.
అలాగే పంత్ ప్రమాదానికి గురైనప్పుడు రజత్ కుమార్, నిషు కుమార్ అనే ఇద్దరు యువకులు సాయపడ్డారు. తన ప్రాణాలు కాపాడడంలో సహకరించిన ఈ కుర్రాలకు పంత్ చెరో స్కూటీని బహుమతిగా కూడా అందించాడు. ఇటీవల స్పోర్ట్స్ బ్రాడ్కాస్టర్ పంత్ యాక్సిడెంట్ రీ ఎంట్రీపై స్పెషల్ వీడియో చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో యువకులిద్దరూ పంత్ గిఫ్ట్ ఇచ్చిన స్కూటీలు నడుపుతూ కనిపించారు. ఆ ద్విచక్ర వాహనాలపై రిషబ్ పంత్ అని పేరు కూడా ఉంది. అయితే ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికీ తెలియదు. పంత్ కూడా తన లైఫ్ ని సేవ్ చేసిన యువకులకు స్కూటీలు కానుకగా ఇచ్చినట్లు ఎక్కడా చెప్పలేదు.